నిరుద్యోగ ర్యాలీకి సిద్ధమైన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున కోదండరాం ఇంటిని చుట్టుముట్టిన 300 మంది పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి టీజేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కోదండరాంతో పాటు 50 మంది టీజేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. కోదండరాం ఇంటి పరిసరాల్లోకి మీడియా రాకుండా అడ్డుకున్నారు. కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకువెళ్లారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇక చివరకు కోదండరాంను కామత్పురా పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీజేఏసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్ లో ఎలాంటి ర్యాలీలు సభలు నిర్వహించకుండా పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా నిఘా పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. నిరసనకారుల సంచారాన్ని ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక 3 కమిషనరేట్లలో పోలీస్ సిబ్బందికి స్టాండ్కు ప్రకటించి అందరూ ఖచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ కెనాన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. మీ అందరికీ తెలుసు, నిన్న హైకోర్టులో మెట్రో రైల్ ఏదైతే నాగల్ దగ్గర ఉందో ఓపెన్ ప్లేస్లో మీటింగ్ పెట్టుకోండి అని చెప్పి హైకోర్టు జడ్జి గారు చెప్పడం జరిగింది. కానీ జాక్ వాళ్ళు పిటిషన్ విత్డ్రా చేసుకొని తర్వాత మీడియా కాన్ఫరెన్స్లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ర్యాలీ తర్వాత మీటింగ్ జరుపుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పర్మిషన్ లేదు కాబట్టి సో మరి ఇది జరిగితే మళ్ళీ అల్లర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాని సందర్భంగా ఈరోజు ఇప్పుడు కోదండరాం గారిని తర్వాత ఆయనతో పాటున్నటువంటి కొంతమంది అసోసియేట్స్ని ఆయనతో ఉన్న వాళ్ళని కూడా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళని కూడా ఇప్పుడు సాయంత్రంలోగా మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే కోర్టు ఆర్డర్ చెప్పిన తర్వాత కూడా వినకపోవడము, తర్వాత ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పడము, దానివల్ల ఏదైతే ఉందో ఉత్పన్నమయ్యే పరిణామాలను బట్టి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పర్మిషన్ లేదు కాబట్టి రావడం వల్ల ఈ చట్ట ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ హైదరాబాద్ సిటీకి కానీ తర్వాత ఈ ఎజిటేటర్స్ సుందర విద్యా కేంద్రం దగ్గరికి కానీ లేకపోతే ఇంద్రపార్క్ దగ్గరికి కానీ ఇంకా ఎక్కడికైనా కానీ ఇక్కడికి ఈ విషయంలో ఈ నిరసన ర్యాలీ కోసం రావద్దని చెప్పేసి అందరి యూత్ని అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే కోదండరాం గారిని కూడా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో వారిని కూడా ఈ సాయంత్రం వరకు మనం వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. రెస్పెక్ట్ చేయాలి కదా, వాళ్ళు ఇప్పుడు 2 రోజుల తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆల్టర్నేట్ సైట్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు జడ్జి గారు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం సజెషన్ కూడా చేసిన తర్వాత వీళ్ళు కావాలని చెప్పేసి మరి పిటిషన్ విత్డ్రా చేసుకోవడము, మళ్ళీ మేము ఖచ్చితంగా మేము ర్యాలీ తీస్తామని చెప్పడం వల్ల అనవసరమైనటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మరి మేము ఈ పర్మిషన్ లేని సమయంలో ర్యాలీ తీస్తామని చెప్పినారు కాబట్టి దాని సందర్భంగా మేము ఇప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ తీసుకోవడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు. జమానా పోయింది. పాత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ.
నిరుద్యోగ ర్యాలీకి సిద్ధమైన టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తెల్లవారుజామున కోదండరాం ఇంటిని చుట్టుముట్టిన 300 మంది పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి టీజేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కోదండరాంతో పాటు 50 మంది టీజేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పాత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ. జమానా పోయింది. పాత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ. కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. కోదండరాం ఇంటి పరిసరాల్లోకి మీడియా రాకుండా అడ్డుకున్నారు. కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకువెళతారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. చివరకు కోదండరాంను కామత్పురా పోలీస్ స్టేషన్కు తరలించారు. టీజేఏసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. నిరసనకారుల సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక 3 కమిషనరేట్లలో పోలీస్ సిబ్బందికి స్టాండ్ 2 ప్రకటించి అందరూ ఖచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ కెనాన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత.